హరి ఓం హరి ఓం హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం పూజ్య గురుదేవులు తత్వవేదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓ శ్రీమద్ భగవద్గీత మనం 12వ అధ్యాయం విచారం చేసుకుంటున్నాం. 12వ అధ్యాయంలో మనకు 3-4 శ్లోకాల్లో నిర్గుణ పరబ్రహ్మ ఉపాసన గురించి చెప్పారు. తర్వాత ఐదవ శ్లోకంలో క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అని ఆ నిర్గుణ పరబ్రహ్మ ఉపాసన చాలా కష్టమని చెప్పారు. ఏమంటే మోక్షము పొందుట, ఏమంటే మోక్షం పొందాలంటే బ్రహ్మ సాక్షాత్కారంతో మోక్షం కలుగుతుంది. బ్రహ్మ సాక్షాత్కారం అని అంటే బ్రహ్మ ఏదో ఎదురుగా వచ్చి సాక్షాత్కరించుట అట్లా కాదు. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి, ఇది మహావాక్య విచారణ ఇక్కడ వస్తుంది. ఈ మహావాక్య విచారణ చేత బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అనేటువంటిది. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి మంత్ర విచారణ కాదు. ఇప్పుడు ఇక్కడ అహం బ్రహ్మాస్మి మహావాక్యం. అహం బ్రహ్మాస్మి మహావాక్య విచారణ చేసి అహం అంటే ఏమి, బ్రహ్మ అంటే ఏమి, అస్మి అంటే ఏమి, అదేవిధంగానే తత్ అంటే ఏమి, త్వం అంటే ఏమి, అసి అంటే ఏమి, ప్రజ్ఞానం అంటే ఏమి, బ్రహ్మ అంటే ఏమి, అయమాత్మ బ్రహ్మ, ఇవి ఏంటి అని వీటిని విచారణ చేస్తారు. వీటిని విచారణ చేసి ఈ విచారణ వలన సత్యమైనటువంటిది బ్రహ్మ, సత్యమైనటువంటిది బ్రహ్మ, ఆ సత్యమైనటువంటి బ్రహ్మ నేను అనేటువంటి విచారణ జ్ఞానం, దాన్ని పరోక్ష జ్ఞానం అని అంటారు. ఈ పరోక్ష జ్ఞానము చేత బ్రహ్మము ఉన్నది, ఆ బ్రహ్మము నేనే అని ఈ మహావాక్య విచారణతో దృఢమవుతుంది. మహావాక్య విచారణతో అయితే దృఢమైంది, కానీ ఈ మహావాక్యానుభవములో వీడున్నాడా అంటే అహం బ్రహ్మాస్మి అని, బ్రహ్మైవాహమస్మి అని ఏదైతే చెప్పి ఏ లక్ష్యాన్ని అయితే చూపిస్తున్నదో ఆ స్థితి తను మహావాక్యము ఏ స్థితినైతే చూపిస్తున్నదో ఆ స్థితి తను ఉండిపోవడం, అది సహజత్వ స్థితి.
ఆ సహజత్వ స్థితిగా తను స్థిరపడిపోవడం అనేది ఉందే, అలా స్థిరపడిపోవడం అనేటువంటిది అది నిర్గుణ పరబ్రహ్మోపాసన ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఇలా బ్రహ్మ సాక్షాత్కారం ఎవరికైతే స్థిరమైనదో వాళ్ళు మోక్షమును పొందిన వాళ్ళు. ఎవరైనా కానీ ఇలా బ్రహ్మ సాక్షాత్కార స్థితిని పొందితేనే వాళ్ళకు మోక్షం. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇటువంటి బ్రహ్మ సాక్షాత్కారం విచారణ అనేటువంటిది ఉండదు, వాళ్ళు చేయరు. వాళ్లకు ఇంతవరకు 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని చూపించాడు కాబట్టి విశ్వరూపమే ఇప్పుడు వాళ్లకు ఆరాధన. అంటే విశ్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడే మాకు దైవం అని చెప్పి ఆ విశ్వరూపోపాసన, అలా విశ్వరూపోపాసన చేస్తున్నారండి. అంటే భగవంతుణ్ణి విశ్వరూపముగా వాళ్ళు ఉపాసన చేస్తున్నారు. ఇప్పుడు వీళ్లకు మోక్షం కలుగుతుందా కలగదా అనేది ప్రశ్న. వాళ్ళను కూడా భగవంతుడు ఏమన్నాడంటే, అదే మనకు 6వ శ్లోకము, అదే 6వ శ్లోకము మనకు చెప్తున్నటువంటిది అది. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యే నైవయోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారంటే పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ, మనో, బుద్ధి, చిత్త, అహంకారములన్నింటితో కూడా ఈ విశ్వరూపోపాసనలతోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా విశ్వరూపం తప్ప, అంటే విశ్వరూపం అంటే ఈశ్వరుడే, అంతా ఉన్నది ఈశ్వరుడే. కర్మేంద్రియాలతో చూసినా, జ్ఞానేంద్రియాలతో చూసినా, మనస్సుతో చూసినా ఈ స్థితిలో ఎవడైతే ఉన్నారో వాళ్ళు మోక్షమును పొందరా అంటే ఇప్పుడు 7వ శ్లోకంలో తేషాం, వాళ్ళను అహం సముద్ధర్త, వాళ్ళను కూడా నేను సముద్ధర్త, నేను ఉద్ధరింపజేస్తాను అని అన్నాడు భగవంతుడు. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే కొంతమంది మహాత్ములు ఏమన్నారంటే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ అని కదా భగవంతుడు అక్కడ అన్నాడు. వాళ్ళను నేను మృత్యువనే సంసారంలో నుండి నేను వాళ్ళను ఉద్ధరిస్తాను. మృత్యు అనే సంసారంలో నుండి నేను వాళ్ళను ఉద్ధరిస్తాను. అయితే ఇప్పుడు మృత్యు అనే సంసారంలో నుంచి వాళ్ళను ఉద్ధరించాలంటే ఈ వీళ్ళకు ఉండేటువంటి ఈ బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలిగితే కానీ వాళ్లకు మోక్షం రాదు, ఎవరైనా కావచ్చు. అంటే ఇప్పుడు భగవంతుడు వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళను మృత్యు సంసారములో నుంచి ఉద్ధరించాలంటే వాళ్లకు బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానమును వాళ్లకు బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము ద్వారా అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనేటువంటి స్థితికి వాళ్ళు చేరితేనే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడు అంటే, ఇప్పుడు ఈశ్వరుడు అంటే అతను ఎవరైతే ఈ విశ్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుని వాళ్ళు ఉపాసన చేస్తున్నారో వాళ్ళ దృష్టిలో వాళ్ళకు బ్రహ్మజ్ఞానం అవంతా మాకు అక్కర్లేదని అంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఈశ్వరుణ్ణి పట్టుకున్నారు కదా, ఈశ్వరుని ఉపాసన చేస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళని ఈశ్వరుడు ఉద్ధరిస్తాడా ఉద్ధరించడా అంటే ఇక్కడ ఏమంటున్నాడు? తేషాం అహం సముద్ధర్త అని కదా అని అన్నాడు, ఉద్ధరిస్తానని అన్నాడు.
ఉద్ధరించడము, పైగా మృత్యు సంసార సాగరాత్, మృత్యు అనేటువంటి సంసార సాగరంలో నుంచి వాళ్ళని నేను బయటపడేస్తానని అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకు రెండు విషయాలు అర్థమవుతాయి అక్కడ. ఏమిటి? ఈ సగుణ బ్రహ్మోపాసన చేసేవాళ్ళు, నిర్గుణ బ్రహ్మోపాసన చేసేటువంటి వాళ్ళు, ఇప్పుడు రెండు కేటగిరీలు ఉన్నాయి. నిర్గుణ బ్రహ్మోపాసన చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఆత్మసాక్షాత్కార స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు సగుణ బ్రహ్మను దాటుకొని వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు సగుణ బ్రహ్మను ఉపాసన చేస్తున్నారు కదా, ఈ సగుణ బ్రహ్మను ఉపాసన చేసేటువంటి వాళ్ళు కూడా మోక్షమును పొందుతారా, పొందరా? అంటే ఈ సగుణ బ్రహ్మను ఉపాసన చేసే వాళ్ళను కూడా నేను ఉద్ధరిస్తాను అని అన్నాడు. అయితే ఎట్లా ఉద్ధరిస్తానన్నాడు? ఎవరైనా ఉద్ధరింపబడాలంటే, మోక్షాన్ని పొందాలంటే బ్రహ్మజ్ఞానము చేత మాత్రమే మోక్షం. అంటే బ్రహ్మ సాక్షాత్కార స్థితిలోనే మోక్షం, అంతే. బ్రహ్మ సాక్షాత్కార స్థితి లేకుండా మోక్షం లేదు. మరి అటువంటిప్పుడు ఈ సగుణ బ్రహ్మోపాసన ఉంది కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్లకు కూడా సగుణ బ్రహ్మోపాసన చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఈశ్వరుణ్ణే ఆశ్రయించి ఉన్నప్పుడు, ఈశ్వరుని ఆశ్రయించి ఈశ్వరుడే నాకు ఇంకా వేరే ఏమీ లేదు అనేటువంటి పరిపూర్ణ స్థితి ఎప్పుడైతే వచ్చిందో, అంటే ఏంటి? వీడికి ఉన్నటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియములు, మనస్, బుద్ధి, వీటన్నింటి ద్వారా కూడా సర్వేశ్వరుడైనటువంటి ఈ విశ్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడినే ఎవడు ఆశ్రయించి ఉన్నాడు, విశ్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఎవరు ఆశ్రయించి ఉన్నారో వాళ్ళని కూడా భగవంతుడు ఉద్ధరిస్తానని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పాడు. 7వ శ్లోకంలో తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. అయితే ఈవిడ కండిషన్ మీరు చూడాలా. ఏమిటి? వాళ్ళు ఎలా ఉంటారు? ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ. సర్వకర్మలు ఈశ్వరునికి సమర్పించాలా, ఈశ్వర అర్పణం అంటే ఈశ్వర పరమైపోయి ఉండాలా. అనన్యేనైవ యోగేన అంటే ఇంక ఈశ్వరుని కంటే ఇంక వీడికి ఇంక వేరే ఏమీ కనిపించదు. ఏది కనిపించినా అదంతా ఈశ్వరుడే. జ్ఞానేంద్రియాలు కనిపించేది ఈశ్వరుడే, కర్మేంద్రియాలు కనిపించేది ఈశ్వరుడే, మనస్సుకు తెలిసేది ఈశ్వరుడే, బుద్ధికి నిశ్చయానికి వచ్చేది ఈశ్వరుడే. అలా ఉన్నటువంటి వాళ్ళు, దీన్ని మనం కొద్దిగా చెప్పుకున్నాం, వివరణ చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ బ్రహ్మ సాక్షాత్కారం అనేటువంటి దాన్ని అక్కడ మనం కొద్దిగా బాగా ఎన్లైట్ చేయలేదు కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఇక్కడ దీని గురించి ఒకసారి మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. సరే, ఇప్పుడు ఇక్కడ వాళ్ళకేం చేస్తాడంటే ఈశ్వరుడు వాళ్లకు కూడా బ్రహ్మజ్ఞానము పొందేటువంటి అవకాశమును ఇచ్చి, బ్రహ్మజ్ఞానమును వాళ్ళు కూడా అంటే వాళ్ళకు కూడా ఒక గురువును చూపించి, ఆ గురువు ద్వారా బ్రహ్మ విచారణ చేపించి, బ్రహ్మ విచారణ ద్వారా బ్రాహ్మీ స్థితి అనేటువంటిది వాళ్ళకు కూడా దృఢమవుతుంది. దృఢమైన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, దృఢమైన తర్వాత కూడా వీళ్ళు ఈ సగుణ బ్రహ్మ అంటే విశ్వరూపము అనేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో, వీళ్ళు వ్యవహారం చేసేటప్పుడంతా కూడా ఈ విశ్వరూప వ్యవహారమే ఉంటుంది. ఎవరికి? ఈ సగుణ బ్రహ్మలో ఉండేటువంటి వాళ్ళకి. ఈ సగుణ బ్రహ్మలో ఉండేటువంటి వాళ్ళు విశ్వరూప భావనలో ఉంటారు. కానీ వాళ్ళకు కూడా బ్రహ్మజ్ఞానం కలిగి, బ్రహ్మజ్ఞానము ద్వారా వాళ్ళు కూడా విముక్తినైతే పొందినారు. అయితే వాళ్ళు మాట్లాడే మాటలన్నీ ఎలా ఉంటాయంటే సగుణ బ్రహ్మను గురించి మాట్లాడినట్లుగా ఉంటుంది. సగుణ బ్రహ్మను గురించి మాట్లాడినట్లుగా ఉంటుంది, కానీ సగుణ బ్రహ్మను గురించి మాట్లాడుతుంటారు. నిర్గుణ బ్రహ్మను గురించే
మాట్లాడుతూ నిర్గుణ బ్రహ్మతత్వములోనే ఉంటూ సగుణ బ్రహ్మను గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు త్యాగరాజస్వాముల వారు త్యాగరాజ కృతులు అంటే త్యాగరాజస్వామి ఏవైతే కూర్చి శ్రీరామచంద్రుల వారిని కృతులతో తను అర్చించాడో ఆ కృతులలో అంతట్లో కూడా ఏమంటారంటే వారు ఇప్పుడు భక్తి అంటే ఏంటి అనే దాని గురించి వర్ణిస్తారు. ఇప్పుడు భక్తి అంటే ఏదో వర్ణించేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఏ భక్తి చేస్తున్నారో దాన్ని చెప్పి ఇదంతా భక్తి కాదని అంటాడు. అంటే వేగలేచి నీట మునిగి బూది పూసి వేళ్ళ నుంచి అంటే జపం చేసి రామభక్తి అంటారు. కానీ వీళ్ళు రామభక్తి నెరుగలేరు. అంటే ఏంటి, పొద్దున్నే లేచినాడు, స్నానం చేసినాడు, విభూతి పెట్టినాడు, తర్వాత జపమాల తీసుకుని జపం చేశాడు, రాముని గురించే ఉన్నాడు. కానీ ఇతనికి భక్తి అంటే ఏమో తెలియదు అని అంటాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, రాముని గురించి మాట్లాడుతున్నాడు, రామభక్తిని గురించి చెప్తున్నాడు. కానీ రామభక్తి వీడు చేయట్లేదు, వీడికి రామభక్తి తెలియదు అని చెప్తున్నాడు. చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ. అంటే ఏంటి, వారు ఎవరు, త్యాగరాజస్వాముల వారు రామతత్వమును తెలుసుకున్నారు. సగుణ బ్రహ్మోపాసన చేసి బ్రహ్మతత్వాన్ని గురువు ద్వారా తెలుసుకునేటట్లుగా సగుణ బ్రహ్మ అనుగ్రహంతో సద్గురువుని ఆశ్రయించి సద్గురువు ద్వారా బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ వీరి సంస్కారము, వీరి వ్యవహారం ఇలా ఉంది కాబట్టి ఆ సగుణ బ్రహ్మలోనే ఉన్నాడు చెప్పడం అదంతా. కానీ సగుణ బ్రహ్మను ఇక్కడ తీసి నిజమైన భక్తి అంటే ఇది కాదు అని చెప్తున్నారు. అది ఇక్కడ విషయం. సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఉద్ధరింపబడినటువంటి వాళ్ళే. కాకపోతే ఈ నిర్గుణ బ్రహ్మోపాసన లాగా వాళ్ళు అంత తొందరగా రాలేదనమాట. అంటే వాళ్ళు కూడా సగుణ బ్రహ్మ నుంచి మళ్ళా నిర్గుణ బ్రహ్మ స్థితికి విచారణ ద్వారా సాక్షాత్కార బ్రహ్మ అంటే మీ బ్రహ్మ సాక్షాత్కారాన్ని విచారణ ద్వారా తెలుసుకొని అప్పుడు వాళ్ళు బ్రాహ్మీ స్థితిని పొందుతారు అని ఇప్పుడు భగవంతుడు చెప్పినట్లయినది. సరే, దీనిని గురించి నేను ఆచార్యుల వారిది చూశాను. ఆచార్యుల వారి దాంట్లో చాలా చాలా బాగా మనకు వారి భాష్యంలో రాశారు. దాన్ని మన స్వాముల వారు కూడా ఇంకా బాగా రాశారు. అయితే మధుసూదన సరస్వతి స్వాముల వారు రాశారు. ఆ మధుసూదన సరస్వతి స్వాముల వారు రాసినటువంటిది అందరూ లోక ప్రసిద్ధమైనటువంటి భాష్యం అవి. అయితే ఏమో నా మనస్సుకి అక్కడ నాకేమో అక్కడ దానిని అంత ఇదిగా అనిపించలేదు. కానీ బెల్లంకొండ రామరాయ కవి గారు వారు ఇచ్చినటువంటి భాష్యం నాకు చాలా బాగా, అంటే ఆచార్యులు వారు చెప్పిన దాన్ని లాగానే వస్తూ అక్కడ బాగా వివరించారు. దాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను. అందుకోసమే నేను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా, దాన్ని చెప్తాను ఇప్పుడు. తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్పార్థ మయ్య ఆవేశిత చేతసా. ఓయి అర్జున, నాదు విశ్వరూపమును ఉపాసించుట యందు ఆసక్తి గల నా భక్తులను నేను మృత్యు సంసార సాగరం నుండి కొలది కాలములోనే జ్ఞానమునిచ్చి ఉద్ధరింతును అని దీని భావం. జ్ఞానము లేనిదే మోక్షము సంభవించదు. ఈశ్వరుడు స్వస్వరూపముగు మోక్షమును భక్తులకు స్వయముగా ఈయడు. ఈశ్వరుని ఆశ్రయించి ఉన్నారండి. ఈశ్వరుని ఆశ్రయించి ఉన్నటువంటి వీళ్లకు
ఈశ్వరుడే డైరెక్ట్గా జ్ఞానమును చేత్తో ఇట్లేమన్నా చూపించేమని ఇస్తాడా అంటే అట్లా ఇవ్వడు. ఈశ్వరానుగ్రహం వలన జీవులకు ఈశ్వర సాయుధ్యము కలుగునని కానీ దుఃఖధ్వంస రూపముకు మోక్షము కలుగునని కానీ అనుకొనుట పొరపాటు. అంటే ఏంటి? ఈ ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో వీళ్ళు ఈశ్వరుని సేవించినారు కాబట్టి వాళ్ళకుండే దుఃఖము పోతుందని కానీ లేదా ఈశ్వరుని యొక్క సాయుధ్యం కలిగిపోతుందని కానీ అనుకునేది తప్పు. మరి ఇంకెట్లా అంటే ఈశ్వరుని కదా వీడు ఆశ్రయించి ఆరాధిస్తున్నాడు అని అంటే జీవులకు ఈశ్వర సాయుధ్యం నిత్యసిద్ధం. నిత్యసిద్ధం అంటే ఆత్మస్వరూపంగా వాడు నిత్యసిద్ధమై ఉన్నాడు. అసంగుడు ఆనందరూపుడు అగు జీవునకు దుఃఖ సంబంధము అసంభవం, అది కలుగదు. కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ హ్రీహి ధీహి భీహి సర్వం మన ఏవా అని మనకు ఉపనిషత్తు మనస్సును గురించి వివరిస్తున్నది. ఆ శృతిని అనుసరించి కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ హే భీరిత్య సర్వం మన ఏవ అని చెప్పినప్పుడు సుఖదుఖాలు మనోధర్మములను స్పష్టముగా తెలియచున్నవి. నిరతిశయ బ్రహ్మానంద ప్రాప్తి రూపు కూడా జీవులకు ఈశ్వరానుగ్రహం వలన కలిగేది కాదు. ఇప్పుడు చూడండి, మనస్సుకు మనోధర్మాలు ఉంటాయి. ఇతను సహజంగా ఆత్మస్వరూపం కాబట్టి సహజంగా ఈశ్వరుడుగా సహజంగా ఆత్మస్వరూపంగా ఇతను ఉన్నాడు. జీవునికి బ్రహ్మానందము స్వతసిద్ధమే కానీ ఆగంతకము కాదు. అంటే ఏంటి? ఆనందము ఇతని స్వరూపమే, అది వచ్చేది కాదు. వికారరహితుడుకు ప్రత్యేగాత్మీయ జీవుడు అంటే ఆత్మస్వరూపమే ఇతను. అయితే ఈశ్వరుడు సంసార సాగరం నుండి జీవుని ఉద్ధరించుట ఎట్లు? అక్కడ అన్నాడు కదా, తేషామహం సముద్ధర్త అని కదా అని అన్నాడు భగవంతుడు. దాన్ని ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. ఈశ్వరుడు సంసార సాగరం నుండి వీన్ని ఎట్లా ఉద్ధరిస్తాడు అంటే జ్ఞానమునిచ్చి జీవులను ఉద్ధరించునని నమ్ముము. అజ్ఞానము వలన జీవుడు తాను దేహాది రూపుడునని తలచి సంసార సాగరమున పడి ఉండును. వాడే ఈశ్వరానుగ్రహం వలన తాను దేహాది విలక్షణ సచ్చిదానంద బ్రహ్మ అని తెలుసుకుని సంసార సాగరం నుండి ఉత్తీర్ణుడగును. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అను స్మృతిని బట్టి ఈశ్వరానుగ్రహము జ్ఞాన ప్రయోజకమే కానీ మోక్ష ప్రయోజకము కాదు. ఈ పాయింట్ చూడండి, ఇది చాలా చాలా వాల్యుబుల్ పాయింట్. ఏంటంటే ఈశ్వరానుగ్రహము జ్ఞాన ప్రయోజకమే కానీ మోక్ష ప్రయోజకము కాదు. అంటే ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన దాని వలన అతనికి జ్ఞాన ప్రయోజకము అంటే జ్ఞానమును పొందే మార్గంలో ఈశ్వరుడు అతనికి సహాయం చేస్తాడు. ఈశ్వరుడు అతనికి సహాయం చేస్తాడు, అంతేగాని డైరెక్ట్గా మోక్షాన్ని ఇచ్చేది కాదు. అది అజ్ఞాన మూలమగు రజ్జుసర్ప భ్రాంతి రజ్జుతత్వజ్ఞానం వలన నివర్తించును. రజ్జుసర్పం ఉంది. రజ్జుసర్పంలో సర్పం పోవాలనంటే ఎవడు తీస్తాడు? వెలుగు రావాలి, వెలుగు వచ్చి వీనంతట వీడే నిశ్చయానికి రావాలి. అదేవిధంగానే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మిని ఎవనంతట వాడు రావాల్సి ఉంటుంది. వాడు వస్తేనే అప్పుడే వాడికి విముక్తి, అంతేగాని అంతవరకు వాడు ఈ సంసారంలోనే ఉంటాడు. కావున ఈశ్వరమాయచే వివేక జ్ఞానము నశించి అనాత్మ తాదాత్మ్యాధ్యాసను పొంది సంచరించే జీవులను భగవంతుడు భక్తిచే అనుగ్రహించినచో వారల వివేకవంతులు చేసి అనాత్మ తాదాత్మ్యాధ్యాసను రూపుమాపి ఆత్మసాక్షాత్కారమసంగును. ఇక్కడ అనాత్మ తాదాత్మ్యాధ్యాస, అధ్యాస అంటే అది కాని దాన్ని అదని అనుకోవడం. తాదాత్మ్యాధ్యాస అంటే రెండు మిక్స్ అయిపోయి అదే ఇది ఇదే అది అనేటట్లుగా అయిపోయినాయి అన్నమాట. అది తాదాత్మ్య సంబంధం.
ఈ తాదాత్మ్య సంబంధం నిజంగా ఏంటంటే ఇది దానితో కలవదు, అది దీంతో కలగదు. ఆత్మ అనాత్మతో కలిసేది కాదు, అనాత్మ ఆత్మతో కలిసేది కాదు. చీకటి వెలుగుల వలె పరస్పర విరుద్ధమైనటువంటివి ఇవి రెండు. ఆత్మ అనాత్మ రెండు ఒక జాగాలో ఉండవు, రెండు ఒక జాగాలో ఉండవు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది, శరీరమేమో అనాత్మ, ఆత్మేమో ఆత్మ. మరి ఆత్మ ఈ అనాత్మ రెండు ఇక్కడ ఒకే జాగాలో ఉన్నట్లుగా ఉన్నాయి కదా. ఉన్నట్లుగా ఉన్నాయని ఇతను అనుకుంటున్నాడు. అదే అజ్ఞానం యొక్క పరాకాష్ఠ. ఈ అజ్ఞానం యొక్క పరాకాష్ఠ ఆ పనిచేస్తుంది. అందువలన ఈ అజ్ఞానం యొక్క పరాకాష్ఠ నుంచి బయటపడాలంటే ఇతను ఇప్పుడు నిర్గుణ నిరాకారోపాసన వైపు ఇతను లేడు. అంటే ఆ స్థితిలో ఇతను లేడు. సగుణ బ్రహ్మోపాసనలో ఇతను ఉన్నాడు. కాబట్టి సగుణ బ్రహ్మను ఉపాసన చేస్తున్న కారణం చేత సగుణ బ్రహ్మ అయినటువంటి ఈశ్వరుడు ఇతను ఆ బ్రహ్మ సాక్షాత్కార మార్గం వైపు వెళ్ళేటువంటి మానసిక పరిపక్వతను కలిగించి ఆ అధ్యాసను తొలగించుకునేటువంటి స్థితిని ప్రసాదించి ఆ మార్గంలో అతను బయటపడేటట్లుగా అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. భక్తుల స్థితి ఈశ్వరారాధనమై ఉండటం బట్టియే వీరుల యందు పూర్వులు మార్జాల కిశోర న్యాయమును ఉపయోగించిరి. అంటే ఇక్కడ ఈశ్వరుడు మార్జాల కిశోర న్యాయం మాదిరి అతను ఈశ్వరుణ్ణే పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఇతనికి అన్ని విధాల ఈశ్వరుడే ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి ఆ ఈశ్వరుడు ఇప్పుడు ఈశ్వరుని పైన భారం వేసేసాడు. కాబట్టి అదే నేను నిన్న చెప్పాను, ఊరికే వాచ చెప్పడం కాదప్ప, ఇది పరిపూర్ణంగా శరణాగతి, ఈశ్వరుణ్ణే ఆధారపడిపోయి సర్వము ఈశ్వరుని పైన ఉన్నాడు అని మనం నిన్న చెప్పుకున్నాం. అలా ఈశ్వరుని పైనే సర్వ విధాల ఈశ్వరుని పైన ఎవరున్నాడో అతనిని ఈశ్వరుడు జ్ఞాన మార్గం వైపు తీసుకెళ్ళి, అంటే మార్జాల కిశోర న్యాయంలాగా పిల్లి ఏ విధంగా అయితే తన పిల్లల్ని ఒక్కొక్క జాగాల నుంచి మారుస్తూ దాన్ని ఎలా పెంచుతుందో అదే విధముగా ఇక్కడ కూడా ఈశ్వరుడు అతన్ని మానసిక పరిపక్వతను పెంచుతూ అతన్ని చివరికి బ్రహ్మ సాక్షాత్కార స్థితి వైపు తీసుకువెళ్ళి అతను అక్కడ విడిచిపెడతాడు. అంతే ఈశ్వరుడు సపోర్ట్ చేస్తాడు. అదే కదా చెప్పాను నేను ఇక్కడ, జ్ఞాన ప్రయోజకమే కానీ మోక్ష ప్రయోజకం కాదు. అంటే జ్ఞానమును కలిగించే దానికి ఈశ్వరుడు సహాయం చేస్తాడు కానీ మోక్షము డైరెక్ట్గా ఈశ్వరుడు ఇవ్వడు. ఎందుకంటే ఈ మోక్షం ఇచ్చేది కాదుగా. కాబట్టి దాన్నే మనకు ఆచార్యుల వారు ఏమన్నారంటే, శంకరాచార్య స్వాముల వారు దాన్ని ఒక చిన్న పదముతో ప్రయోగించి చెప్పారనమాట. అవిద్యామానం అన్యత్ ఆలంబనం అన్నాడు. అంటే ఇప్పుడు అవిద్యామానం, అవిద్య చేత ఏదైతే కొలవబడుతూ ఉన్నదో దానినంతటిని విడిచిపెట్టి మిగిలినది అంటే మీ అజ్ఞానపు ఛాయలనేటువంటిదే దగ్గరికి రానివ్వకుండా ఈశ్వరుడు అని విశ్వరూపుణ్ణి అన్ని విధాల ఎక్కడ చూసినా కూడా పట్టుకున్నాడు అనేటువంటి మాటను ఇక్కడ ఆచార్యుల వారు ప్రయోగించారు. అలా ఆచార్యుల వారు ప్రయోగించినారు కాబట్టి దాన్నే ఇక్కడ వీరు బాగా వివరించారు. అందుకోసం నేను దాన్ని ఇక్కడ కొద్దిగా అది నాకు బాగా నచ్చింది, అందువలన నేను దాన్ని వివరిస్తున్నాను. దాంట్లో ఇంకా కొద్దిగా ఉన్నది, అంటే అది కూడా చూస్తాం. టైం ఉంటే కన్నా చెప్పడానికి దాన్ని కూడా ప్రయత్నం చేస్తాను. దీనివల్ల స్వయముగా సంసార